అందరికీ నమస్కారం అన్న. మనం వచ్చేసి ఆధుని పవర్ ట్రాక్ ట్రాక్టర్ షోరూమ్ నుండి మాట్లాడుతున్నాము. మనకందరికీ తెలుసు పవర్ ట్రాక్ ట్రాక్టర్లు ఎట్లా ఉంటాయో. దాంట్లో వచ్చేసి యూరో 50 కానీ 439 కానీ 434 యూరో 47 ఇవన్నీ చూసే ఉంటారు. ఇప్పుడు వచ్చేసి మన కంపెనీ యూరో 47లోను యూరో 50లోను శౌర్య అని కొత్త సిరీస్ తీసుకొచ్చింది. ఇది యూరో 47 శౌర్య సిరీస్. ఒకసారి సైడ్ నుంచి మీరే చూడండి ఎట్లా కనిపిస్తుందో. వెనకాల చూపావు సార్. ఇందులో వచ్చేసి స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా వచ్చేసి స్టీరింగ్ వచ్చేసి యాక్సిల్ ఉంటుంది కదా, మనకి యాక్సిల్ కట్ యాక్సిల్ ఇచ్చినారు. ఇంతకుముందు మనం యూరో 50 ట్రాక్టర్స్ వచ్చేసి కొద్దిగా 4 మీటర్స్ దాకా కటింగ్ చేసేటప్పుడు 4 మీటర్స్ అయ్యేది. ఇది వచ్చేసి 3.1 మీటర్స్లోనే మనకు కటింగ్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఇది స్టీరింగ్ సిలిండర్ యూరో 50 ట్రాక్టర్కు మనకు యాక్సిల్ వెనకాల వచ్చేది, ఇప్పుడు యాక్సిల్కి పైన వస్తుంది. ఇది వచ్చేసి డబల్ సిలిండరు. స్టీరింగ్ వచ్చేసి మోటార్ ఉంటుంది, మనకు స్టీరింగ్ పంపు ఉంటుంది ఇక్కడ. ఈ స్టీరింగ్ గురించి పవర్ స్టీరింగే మనకు. డిస్ట్రిబ్యూటర్ ఏదన్నా మనకి బండికి డిస్ట్రిబ్యూటర్ ఏది రావాలన్నా సైడ్ గేర్ దానికి వచ్చేది. ఇప్పుడు వచ్చేసి సెంటర్ గేర్ దానికి డిస్ట్రిబ్యూటర్ అంటే స్పూల్ వాల్కి తిరగమడక సెట్టింగ్ పెట్టుకోవడానికి వచ్చేలా సెంటర్ గేర్కే వచ్చేలా మనకి కంపెనీ వచ్చేసి యూరో 50 యూరో 47 శౌర్య సిరీస్లో తీసుకొచ్చింది. మనకు వచ్చేసి యూరో పవర్ ట్రాక్లో ఏ ట్రాక్టర్ తీసుకున్నా 5 years వ్యారంటీ అనేది ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి టాప్ లింకు హిచ్ మనకు వచ్చేసి డాబర్ రాడ్ ఒకటే ఉండదు. ప్రతి వేరే ట్రాక్టర్స్కి ఏదో ఒకటి హిచ్ ఒకటి బంపర్ ఒకటి ఇవ్వకపోవచ్చు. మన దాంట్లో వచ్చేసి ఓన్లీ డాబర్ రాడ్ మాత్రమే, అది కేవలం 1500-2000 మాత్రమే పడుతుంది. ఇంకా హిచ్ కంపెనీ నుండి వస్తుంది, టాప్ లింకు మనకు కంపెనీ నుండే వస్తుంది. సీట్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ పైకి కిందకి ఉంటుంది, ప్లస్ ముందుకు వెనక్కి కూడా ఉంటుంది. దీంట్లోన యూరో 50 ఇంతకుముందు ఎలా ఉండేదో దాని మాదిరే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి స్పూల్ వాల్ కిట్. ఇంతకుముందు మనకి సైడ్ గేర్ ఉన్న ట్రాక్టర్కి మాత్రమే స్పూల్ వాల్ కిట్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి సెంటర్ గేర్ ఉన్న ట్రాక్టర్కి కూడా స్పూల్ వాల్ కిట్ మనకి కంపెనీ ఈ కొత్త సిరీస్లో తెచ్చింది. ఇది ఇట్లా ఇది వచ్చేసి మనకి డిస్ట్రిబ్యూటర్ లివర్, వెనకాల తిరగమడక సెట్టింగ్ అదే తిప్పుకోవడానికి లివర్ ఇది. ఇది వచ్చేసి ఇంతకుముందు మనకి ఈ హైట్ వచ్చేది, ఇప్పుడు వచ్చేసి మనకి ఇంతకుముందు ఇట్లా వెనక్కి వంగి మరి ముందుకు వెనక్కి అనేటోళ్ళు, ఇప్పుడు హైట్ వచ్చింది. మనకు సీట్ మీద కూర్చొని ఉన్నప్పుడే ఇట్లా జస్ట్ ఇట్లా అనుకుంటే సరిపోతుంది కదా. స్పూల్ వాల్ కిట్ అది వచ్చేసి ఇక్కడ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ అంటాము. దాని ద్వారా మనం తిరగమడక సెట్టింగ్కి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనం పైకి కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీని ద్వారా. ఇంకా ఇది వచ్చేసి మనం ముందుకి వెనక్కి అనుకోవచ్చు సీట్. ఒకసారి రైట్ సైడ్ నుండి చూడండి మన ట్రాక్టర్. టైర్ వచ్చేసి 14 సైజ్ వస్తుంది వెనకాల టైరు. ముందుది వచ్చేసి 6.5 వస్తుంది. ఇంకా మన గేర్స్ వచ్చేసి అన్ని ట్రాక్టర్లకు ఉన్నట్లు ఒకటి లోడ్ గేర్ ఒకటి మెయిన్ గేరే ఉంటుంది. ఇందులో మన 8+2 గేర్ బాక్స్ అంటారు దీన్ని. 2 లోడ్ గేర్లో వచ్చేసి లోడు హై 2 గేర్స్ ఉంటాయి. హై గేర్లో వచ్చేసి 4 ముందుకు 1 వెనకలి, మొత్తం మీద 8+2 డిఫరెన్షియల్ లివర్ అంటారు. మనం ఎక్కడన్నా బురదలో ఉన్నప్పుడు ఆర్పిఎం రైజ్ చేసినప్పుడు ఉన్నిన దగ్గరే మనకు వెనకాల టైర్స్ వచ్చేసి ఉన్నిన దగ్గరే తిరుగుతుంటాయి కదా, అట్లా తిరుగుకోకున్నట్లు అట్లా లాకేసి మనకు ముందుకు మూవ్ అయ్యేటట్టు చేస్తుంది. ఇది వచ్చేసి మనం సీట్లో కూర్చున్నప్పుడు రైట్ సైడ్ లెగ్తో ఒకసారి ఇట్లా ప్రెస్ చేసి వదిలేస్తే చాలు, మనకు ముందుకి వస్తుంది బండి. ఇంకొచ్చేసి ఇంజన్ వచ్చేసి మనకు 3 పిస్టన్లానే అన్ని బండ్లకు ఉన్నట్టు 3 పిస్టన్లానే వస్తుంది. 50 HP ట్రాక్టరు. టార్క్ వచ్చేసి ఇంతకుముందు ఉండే 50 HP ట్రాక్టర్ కంటే కొంచెం పెంచే ఇచ్చినారు మనకు షోరూకి వచ్చేసి. స్టిక్కరింగ్ ఎక్సలెంట్ ఉంది. కలర్ వచ్చేసి ఇంతకుముందు ఉన్న ట్రాక్టర్ మాదిరే ఉంది, స్టిక్కరింగ్ బాగుంది. ఒకసారి ముందు నుంచి చూడండి మీరు. ఇది బానట్ మనకి ఇంతకుముందు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఓన్లీ యూరో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు యూరో శౌర్య అని ఫుల్ నేమ్తో పాటు వస్తుంది, శౌర్య వెహికల్ కాబట్టి.
ఒకసారి మీకు బానట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. మనకు లాగ్ ఇక్కడ సైడ్ ఉంటుందని తెలుసు కదా మీకు. మీకు అందరికి తెలిసిందే మన యూరో 50 యూరో పవర్ ట్రాక్ ట్రాక్టర్స్లోన కేర్ బటన్ అనేది ఇక్కడ ఉంటుంది.